ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి అతను 100 ఏళ్లు బతకవలసిన అవసరం లేదు. ఒక్కరోజు చాలు. అతను చూపించిన వీరత్వం అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. అలా భారతదేశ ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్ అతను. ఆయనే రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ గారు. అతను చూపించిన వీరత్వానికి శత్రు దేశమైన చైనా కూడా ప్రశంసలతో ముంచెత్తింది. ఒక సాధారణమైన రైఫిల్ మ్యాన్ అత్యంత బలమైన చైనా ఆర్మీని నిలువరించి 3 రోజుల పాటు శత్రు సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ వీరుడు కోసం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడవలసిందే. అప్పుడప్పుడే స్వేచ్ఛావాయువును పీల్చుకుంటున్న మన భారతదేశం సాంకేతిక పరంగా మిగిలిన దేశాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉండేది. శత్రు దేశాలు ఎప్పటికప్పుడు భారతదేశాన్ని కవ్విస్తూనే ఉండేవి. ఇవి ఇలా ఉండగా పక్క దేశమైన చైనాని మాత్రం భారతదేశం ఎప్పుడూ మిత్రదేశంగానే భావించేది. కానీ దుర్బుద్ధి కలిగిన చైనా మాత్రం అత్యాశతో భారత భూభాగాలను ఆక్రమించడం మొదలుపెట్టింది. మొదటిగా అక్షయ్ చిన్నాను ఆక్రమించింది. అది అధికారికంగా చైనా బయటపెట్టినప్పటికీ ఏం చేయాలో తెలియని పరిస్థితి మన భారతదేశంది. ఎందుకంటే ఒకవేళ యుద్ధానికి దిగితే చైనా చేతిలో ఓడిపోక తప్పదు. ఇలా ఏమీ చేయలేని మన భారతదేశ పరిస్థితిని అనువుగా తీసుకున్న చైనా నార్త్ ఈస్ట్ బోర్డర్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి భారత భూభాగాలను ఆక్రమించడం మొదలుపెట్టింది. అందులో భాగంగా సరిహద్దులో ఉంటున్న తవాంగ్ ప్రాంతాన్ని జయించి ఉత్సాహంతో అస్సాంలో ఉన్న నూర్నాంగ్ ప్రాంతంలోకి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం యుద్ధానికి సరిపడే సైన్యం, ఆయుధాలు లేని కారణంగా దళాలు వెనక్కి రమ్మని పిలుపునిస్తుంది. ఆ పిలుపు నూర్నాంగ్లో ఉన్న గర్వాల్ రైఫిల్స్కు అందుతుంది. ఆ పిలుపు విన్నాక భారత దళాలు వెనక్కి తగ్గి ఇంటిముఖం పడతాయి. కానీ 4th బెటాలియన్లో ఉండే 3 మాత్రం శత్రువును చూసి భయపడి పారిపోవడం కంటే ఎదురు వెళ్ళి మరణించడం బెటర్ అని డిసైడ్ అవుతారు. వాళ్ళే రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ గారు, గోపాల్ సింగ్ గోసాయి గారు, త్రిలోక్ సింగ్ గారు. ఈ 3 మాత్రం వాళ్ళ దగ్గర ఉండే తక్కువ ఆయుధాలతోనే చైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు. అందుకోసమని ఎత్తుగా ఉండే కొండలలో ఒక కనుమలో ఉండి యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. చైనా సైన్యానికి అర్థం కానిది ఏంటంటే అక్కడ ఎంత భారత సైన్యం ఉందో అని. కానీ ఆ 3 మాత్రం బుల్లెట్ల వర్షాన్ని చైనా సైన్యం మీద కురిపిస్తున్నారు. ఈ విధంగా ఈ 3 భయంకరమైన చలిలో కూడా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మారుతూ శత్రువులపై దాడి చేస్తూ వాళ్ళ వెన్నులో చెమటలు పట్టిస్తున్నారు. అప్పటికే చైనా సైన్యంలో 150 మందిని కాల్చి చంపుతారు. ఇలా జరిగిన ప్రతి దాడిలో గోపాల్ సింగ్ గోపాయ్ గారికి, త్రిలోక్ సింగ్ గారికి బుల్లెట్లు తగిలి మరణిస్తారు. అదేవిధంగా జస్వంత్ సింగ్ రావత్కి బుల్లెట్ తగిలినప్పటికీ యుద్ధాన్ని ఆపకుండా చైనా సైన్యం వైపు బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాడు. అతడు ఒక్కడే 4 వైపుల తుపాకులను అమర్చి చైనా సైన్యాన్ని ముందుకు రాకుండా అడ్డుకుంటాడు. మోటా జాతికి చెందిన 2 బాలికలు సెరా, నురా. వాళ్ళ సహాయంతో జస్వంత్ సింగ్ అప్పటికప్పుడే కొత్త ప్రణాళికలను వేస్తాడు. వాళ్ళిద్దరూ సహాయంతో 300 తుపాకులను సేకరించి చైనా సైన్యానికి కనిపించేలా ఏర్పాటు చేస్తాడు. అది చూసిన చైనా సైన్యం ఇక్కడ భారత సైన్యం పెద్ద మొత్తంలో యుద్ధానికి సిద్ధంగా ఉందనే ఇల్యూజన్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాడు. జస్వంత్ సింగ్ వేసిన పథకం అర్థమవ్వకపోవడంతో చైనా సైన్యం ముందుకు కదలలేక వెనక్కి వెళ్ళలేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ జస్వంత్ సింగ్ మాత్రం అలుపెరుగని యుద్ధం చేస్తూ 72 గంటల్లో 150 మందికి పైగా చైనా సైన్యాన్ని మట్టు పెడతాడు. అదే సమయంలో జస్వంత్ సింగ్కి ఆహారాన్ని అందిస్తున్న ఒక గ్రామస్తుణ్ణి చైనా సైన్యం పట్టుకొని చిత్రహింసలు పెట్టి నిజాన్ని తెలుసుకుంటుంది. అక్కడ ఉన్నది కేవలం ఒకే ఒక్క రైఫిల్ మ్యాన్ అని తెలుసుకున్న చైనా సైన్యం కోపంతో ఒక్కసారిగా జస్వంత్ సింగ్ రావత్ను చుట్టుముడతారు. ఇంత సైన్యాన్ని చూసిన జస్వంత్ సింగ్ మాత్రం భయపడకుండా తన దగ్గర ఉన్న తోటాలు అయ్యే వరకు కాల్పులు జరిపి చివరి తోటాకు ఆత్మాహుతి చేసుకుంటాడు. జస్వంత్ సింగ్కి సహాయం చేసిన నోరాను చైనా సైన్యం చిత్రహింసలు పెట్టి చంపింది. సెరా మాత్రం వాళ్ళకి చిక్కకుండా కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. 3 రోజుల పాటు వెన్నులో వణుకు పుట్టించిన జస్వంత్ సింగ్ శవాన్ని చూసిన చైనా సైన్యం కోపంతో జస్వంత్ తలను, శరీరాన్ని వేరు చేసి ఆ తలను చైనా దేశంకు తీసుకువెళ్ళిపోతుంది. తరువాత ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి ఒప్పందాల ద్వారా జస్వంత్ తలను తిరిగి భారతదేశానికి అప్పగిస్తారు. శత్రు దేశమైన చైనా కూడా జస్వంత్ సింగ్ వీరత్వానికి ప్రశంసల వర్షం కురిపిస్తుంది. జస్వంత్ సాహసానికి మెచ్చిన భారత ప్రభుత్వం మహావీర చక్రాన్ని అవార్డును ప్రకటిస్తుంది. తవాంగ్ ప్రజలు మాత్రం జస్వంత్ సింగ్ను జస్వంత్ సింగ్ బాబాగా ఆరాధిస్తున్నారు. ఆయన బలిదానం చేసిన ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మించి పూజలు కూడా చేస్తున్నారు. ఆయన పోరాడిన ప్రాంతానికి జస్వంత్ గఢ్ అనే పేరు కూడా పెట్టారు.
శత్రుదేశం ఆహ్వానం లేకుండా దాడి చేస్తుంటే మన దేశమే మనం ఎదురు నిలబడలేం అని వెనక్కి రమ్మంటే 21 సంవత్సరాల వయసు ఉన్న ఒక కుర్రవాడు ఓటమిని అంగీకరించకుండా మీసం తిప్పి నిలబడ్డ ఆ జస్వంత్ సింగ్ కోసం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్స్లో తెలియజేయండి.